మంత్రిని ఇరికించబోయి బీఆర్ఎస్ ఇరుక్కుందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఈరోజు జరిగిన అసెంబ్లీలో జరిగిన పరిణామాన్ని ఎలా చూడొచ్చు? అంటే నిన్నటి నుంచి లేకపోతే లాస్ట్ 2-3 days గా జరుగుతున్న పరిణామాలు బట్టి నేను ఒకటి చెప్తాను. సరే, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళు నిరసన చేస్తున్నారు, సస్పెండ్ అయినారు. కానీ రాజకీయంగా ఒక మాట చెప్పాలంటే, రాజకీయంలో 4 విధాలుగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు సంపాదిస్తున్నాయి. ఎలక్షన్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలకి ఓటుకి 2,000, 3,000 లేదా 5,000, 10,000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది చూడాలి. ల్యాండు, శాండు, మైను, వైను. వైన్ అంటే లిక్కర్ బిజినెస్ ద్వారా, ఈ లిక్కర్ షాపుల ద్వారా, లిక్కర్ సిండికేట్ ద్వారా. మైన్స్ అంటే గ్రానైట్ మైనింగ్ అనుకోండి, ఇసుక మైనింగ్ అనుకోండి, కంకర అనుకోండి, రెడీ మిక్స్ అనుకోండి, ఓబులాపురం స్టీల్ అన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇనుప ఖనిజం అనుకోండి. ఇది ల్యాండ్, భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు లేదా ప్రైవేటు భూముల్ని బెదిరించడం. శాండ్, ఇసుక. సో ల్యాండ్, శాండ్, మైను, వైను, ఈ 4 కూడా రాజకీయ నాయకుల సంపాదనలో లేదా రాజకీయ పార్టీలకు ఫండింగ్ విషయంలో అవుతున్నాయి. కాంట్రాక్ట్లు, ఇరిగేషను కాంట్రాక్ట్లు లేదా మిగతా విషయాల్లో దగ్గర. సో ఇది ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీని తిట్టినా, ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీని తిట్టినా ఎవ్వరూ శుద్ధపూసలు కాదు. బీఆర్ఎస్ శుద్ధపూస కాదు, కాంగ్రెస్ శుద్ధపూస కాదు, బీజేపీ శుద్ధపూస కాదు. కరప్షన్ అన్నది వ్యవస్థీకృతమైంది, అవినీతి అన్నది. ప్రజలు కూడా ఈ అవినీతి గురించి మాట్లాడే హక్కు, అడిగే హక్కును కోల్పోయినారు. ఓటుకు నోటు తీసుకున్న తర్వాత మీరు ఏం అడిగే హక్కు ఉంటుంది ప్రజలకు? సో ఇవన్నీ కూడా ఏమంటారు, గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లెక్క. నా లెక్కన వీళ్ళు వాళ్ళని తిట్టినా, పొంగులేటి అవినీతి పరుడు ఆయనన్నా, రేవంత్ రెడ్డి, హరీష్ రావు అన్నా, ఎవరిని ఏమన్నా సరే దీనిలో చిన్న అవినీతి పెద్ద అవినీతి అన్నది లేదు. అల్టిమేట్ గా రాజకీయ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలి. జూబ్లీ హిల్స్ ఎన్నికల పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? లేదా అంతకుముందు 2023లో 2018లో బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? మున్సిపల్ ఎన్నికల్లో పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజకీయ పార్టీలకు, ప్రజలకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలు ఆ హక్కును కోల్పోయినారు. దాన్ని క్వశ్చన్ చేసే హక్కును కోల్పోయినారు. ఎప్పుడైతే ప్రజలు కరప్ట్ అయిపోయినారో, ప్రజలు పొలిటికల్ సిస్టమ్ నుంచి డబ్బులు తీసుకుంటారో వాళ్ళు వీళ్ళని కాదు, దీనిలో పాత్రదారులు మారుతారు అంతే. ఒకసారి అదనొచ్చు ఇదనొచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే మైనింగ్ చేస్తున్నాడు అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ అనుకుందాం. ఏం చేస్తున్నాడు ఆయన? కాంగ్రెస్ హైకమాండ్కి ఫండ్స్, రిసోర్సెస్ ఇస్తున్నాడు. ఇవాళ కేరళ ఎన్నికలైనా, తమిళనాడు ఎన్నికలైనా వాళ్ళైనా. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు మైనింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? బీఆర్ఎస్లో కూడా మైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి పెట్టి గంగుల కమలాకర లేకపోతే వద్దిరాజు రవిచంద్రన మీ దానిలో మైనింగ్ 10 సంవత్సరాలు రికార్డు దిద్దామన్నారు. అప్పుడు మైనింగ్ మినిస్ట్రీ ఎక్కువ కాలం హరీష్ రావు చేతిలో ఒక 2-3 ఏళ్ళు ఉంది, ఆ తర్వాత కేటీఆర్ చేతిలో ఉంది. ఇప్పుడు మైనింగ్ మినిస్ట్రీ సీతక్క చేతిలో ఉండి వివేక్ వెంకటస్వామి చేతిలో ఇప్పుడు ఉంది. సో అంటే నేను అనేది ఏంటంటే, మైనింగ్ వ్యవస్థ అన్నది అది ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వాలకి ఆదాయం కంటే ఎక్కువ రాజకీయ పార్టీలకు ఆదాయం, ఎమ్మెల్యేలకు ఆదాయం, ఎంపీలకు ఆదాయం. ఆ ఇసుక తీరాన ఇసుక మైనింగ్ అయితే ఇసుక ఉన్న దానిలో ఉన్న ఎమ్మెల్యేలకైతే పండుగ. ఇక ల్యాండ్ భూముల ఆక్రమణ అన్నది అప్పుడు ధరణి మీద ఆరోపణ వచ్చింది, ఇప్పుడు ఆరోపణలు అటువంటివి వస్తున్నాయి. సో మరి వీళ్ళు తీసుకెళ్ళి దేనికి ఖర్చు పెడుతున్నారంటే మళ్ళీ ఓటు కొనుగోలు చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు చాలా ఖర్చు పెట్టాడు కాంగ్రెస్ పార్టీకి కదా. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నా లేదు, కర్ణాటక ఎలక్షన్ నుంచి రాగానే సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టాడు, ఒక 10-15 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు హైకమాండ్ చెప్పినా, కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినా, ఎవరు చెప్పినా ఏముంది తప్పు అని అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు తినలేదా అని అంటారు, అంతే కదా. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు తినలేదా, అప్పుడు వాళ్ళ ఆదాయం ఎంత, ఇప్పుడు ఆదాయం ఎంత అని అంటారు కదా. వాస్తవమే, దానిలో కూడా బీఆర్ఎస్లో సంపాదించలేదా అని అంటారు. సో నేనేమంటారు అంటే, గొంగట్లో అన్నం తినుకుంటూ వెంట్రుకలు ఏరడం లాంటిది ఇది. వీళ్ళ అవినీతి వాళ్ళ అవినీతి అని చెప్పడం బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు టార్గెట్ చేశారు, అందుకు టార్గెట్ చేశారు ఇది అని చెప్తున్నారు. ఏదో ఫైన్ వేశారు, గవర్నమెంట్ ఫైన్ వేశారని చెప్తున్నారు. సో ఒకటి బేసిక్గా క్లియర్, రాజకీయ పార్టీలకు ఫండింగ్ కావాలి. ఫండింగ్ కావాలంటే ఎవరో ఒక నేత కావాలి. ఓకే, బీఆర్ఎస్లో అయితే ఎక్కువ కుటుంబానికి సంబంధించిన సన్నిహితులకే వెళ్తాయి.
సో దట్ వాళ్ళు ఫండింగ్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఫండింగ్ చేశారు చాలా మంది ఎమ్మెల్యేలకి. ఎట్లా? టికెట్లకు సంబంధించో లేకపోతే అక్కడే కూడా అప్పో సొప్పో తెచ్చి చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి సమయంలో కూడా ఆయన కూడా అంతే చేశారు. సో అధికారం ఒట్టి కాదు, ఒట్టిగేం రాదు అధికారం. ప్రజలేం ఒట్టిగేం ఓటేస్తలేరు. పైసలు తీసుకొని ముక్కు వెండే ఓటేస్తున్నారు. అవతలోడు వేయిస్తే ఆపోజిషన్, అధికార పార్టీ వాడు వేయిస్తే ఆపోజిషన్ వాడు కనీసం 200-300 ఇవ్వండి ఒప్పుకోవట్లే. నాకు ఎమ్మెల్యే చెప్పాడు, ప్రజలు దేవుళ్ళు లాంటి వాళ్ళు, దేవుడు ఏంది కొద్దిమంది దక్షిణ వేస్తే సంతోషిస్తాడు, లేకపోతే పూజా సామాన్ పెట్టాలి, అల్టిమేట్గా పూజా సామాను పెడితేనే సంతోషిస్తాడు. పూజా సామాన్ అంటే కొబ్బరికాయ అదో వట్టిగా పూజ చేస్తూ ఊరుకోడు. సో ప్రజలే దేవుళ్ళు అంటే అదే అర్థం అని చెప్పాడు. సిస్టమ్ ఇక్కడ ప్రజల్లో మార్పు పెట్టుకొని, ప్రజలేం శుద్ధపూసలు కాదు కదా, బీఆర్ఎస్ శుద్ధపూస కాదు, కాంగ్రెస్ శుద్ధపూస కాదు, బీజేపీ శుద్ధపూస కాదు, అట్లే ప్రజలు శుద్ధపూస కాదు. ఇవ్వకపోతే ఓటు బెదిరించుకొని మరి మాకు ఇవ్వరా అని చెప్పి ధర్నాలు చేసి అది చేస్తున్నారు. మాకు ఇవ్వకపోతే మేము ఓటేయమని చెప్పి ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ పక్క ఇంట్లో 3,000 ఇచ్చావు, నాకు కనీసం 2,000 ఇవ్వని ధర్నా చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు శుద్ధపూస కాదు, సిస్టమే కరప్ట్ అయిపోయింది. అందుకని నేను అసలు అవినీతి అన్నది లెక్కలోకే రాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. అదేదో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇంకా ఆ రాష్ట్రాలు చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ సిస్టమ్ ప్రజలు మొత్తం కరప్ట్ అయిపోయినారు. పొలిటికల్ పార్టీస్ కరప్టు, రాజకీయ నాయకులు, రాజకీయ నేతలు. దీనిలో ఒక రాజకీయ నేత మంచి, ఇంకో రాజకీయ నేత చెడ్డ, ఈ రాజకీయ పార్టీ మంచి, ఆ రాజకీయ పార్టీ చెడ్డ, ఈ ప్రజలు మంచి, ఆ ప్రజలు చెడ్డ అని లేదు. టీచర్లు కూడా ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో డబ్బులు తీసుకున్నారు. టీచర్లకు ఎమ్మెల్సీ ఇచ్చింది ఎందుకు? వాళ్ళు మేధావులనే చెప్పి వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. మేము మొన్న టీచర్లు సపోర్ట్ చేసా జీతాలు పెంచాలంటే, కానీ టీచర్లు డబ్బులు తీసుకోవడానికి నేను సపోర్ట్ చేయాలా? టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు 3,000-5,000 తీసుకుని ఓటేసిన టీచర్లను సపోర్ట్ చేయాలా? తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో డబ్బులు లేక తీసుకున్న వాళ్ళు పాపం ఓకే, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు అంటే అనుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా పైసలు తీసుకున్న తర్వాత ఇంకేముంది? ఈ సిస్టంలో వీళ్ళది తప్పు, వాళ్ళది తప్పని అస్సలు నిర్ధారించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్ప, హరీష్ రావు తప్ప, కౌశిక్ రెడ్డి తప్ప, వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప లేదు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ గెలవాలంటే 50 కోట్ల ఖర్చు పెట్టి తప్ప ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. సో మాట్లాడదాం.